నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని 5 అండర్ రైల్వే బ్రిడ్జిలను నేడు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్చువల్గా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధికారులు డిజిటల్ స్క్రీన్పై వీక్షించారు. మండల పరిధిలోని అన్నమేడు పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రైల్వే అండర్ పాస్ ప్రజలకు చాలా ఉపయోగకరమని ఎంపీపీ కురుగుండ్ల ధనలక్ష్మి అన్నారు. గతంలో రైల్వే ట్రాక్ దాటే సమయంలో ప్రమాదాల బారిన పడి మృతి చెందిన ఘటనలు అనేకమని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. देशवासियों को दी जा रही रेलवे परियोजनाओं की भारतीय रेल जिसे लेकर महज एक रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर नीति को दर्शा रहा है। तभी तो मात्र 10 वर्ष में మనం ఈ అండర్ పాస్ ఓపెనింగ్ కి రావడం అనేది చాలా శుభదినం. నేను మొదటిసారిగా ఎంపీపీగా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ఇన్నమాల దగ్గర కానీ, నర్సారెడ్డి కండ్రిగా ఇక్కడ మర్లపల్లి దగ్గర ఈ గేట్ల దగ్గర ఇబ్బందిగా ఉంది. చాలా మంది క్రాస్ చేసేటప్పుడు రైలు ఇంకొంచెం వస్తుంది అంటే వీళ్ళకి తొందర, చాలా పనులు త్వరగా చేసుకోవాలని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సైకిల్ ట్రైన్ వచ్చే టయానికి దాటడం, అట్లా చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి గంటల సరిపడి ఎవరైనా ఇప్పుడు చెప్పారు పెద్దలు, ఎవరైనా రోగిని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే చుట్టూ తీసుకొస్తే చాలా టైం పట్టేది. ఇక్కడ ఇది మీరు వస్తామంటే గేట్ వేసేసారంటే చాలా కాలాతీతం అయిపోయేది. అందువల్ల కూడా చాలా ప్రాణ నష్టం జరుగుతూ ఉండేది. అందువల్ల ఈ అండర్ పాస్లు పెడితే మంచిగా ఉంటుందని అప్పుడు చాలా అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. వంటి వాటిని మన పిఎం గారు నరేంద్ర మోదీ గారు మన మండలంలో ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. छोटे छोटे सपने देखना छोड़ दो, हम बड़े सपने देखते हैं।